ఓకే, చూసారు కదా పిక్స్ ప్యాక్ పవర్ అయితే చాలా చక్కగా బ్రైట్ గా షార్ప్ గా డెప్త్ గా వస్తుందండి. అందరికీ నమస్తే, నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, టాప్ ట్రో X6 ప్రొజెక్టర్, ఇది పిక్స్ ప్యాక్ పవర్ ప్రొజెక్టర్. ఇది ఈ రెండిటికి తేడా ఈ స్క్రీన్ మీద వేసి మీకు చూపిస్తాను. అసలు వీటిలో ఏది తీసుకోవాలి, ఏదైతే మనకి బాగుంటుంది, మన హోమ్ పర్పస్ కి ఈ రెండిటిలో ఏదైతే బాగుంటుందో ఇప్పుడైతే మీరు చూడండి. చూసి అక్కడ ఉన్న రిజల్ట్ని బట్టి మీరైతే ఒక నిర్ణయం తీసుకోండి. ఇది వచ్చేసి మనకి 2GB ర్యామ్, అలాగే 16GB రోమ్. ఇది వచ్చేసి 1GB ర్యామ్, 8GB రోమ్. ఇది 360 రొటేట్ అవుతుంది, ఇది కూడా 360 రొటేట్ అవుతుంది. అప్ అండ్ డౌన్ ఇది మూవ్ అవుతుంది, ఇది కూడా మూవ్ అవుతుంది. ఇది కొంచెం పెద్ద సైజు ఉంది, ఇది కొంచెం చిన్న సైజు ఉంది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఇదైతే 12,000 లూమియాన్స్, ఇదైతే 11,000 లూమియాన్స్. 1,000 లూమియాన్స్ ఇది తక్కువే. అయినా ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది. ఇప్పుడైతే మీకు ఈ స్క్రీన్ మీద వీటిని ఆన్ చేసి చూపిస్తానండి. ఒక 70 ఇంచ్ అయితే మీకు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను. దాన్ని బట్టి మనం ఒక క్వాలిటీ నిర్ణయించుకుందాం. ఇంకా ఎక్కువ వేయటం అయితే ఇక్కడ కుదరదు. ఓకే, ఇప్పుడైతే నేను ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 20 వాట్స్ బల్బ్ అయితే ఉందండి. చూసారు కదా, ఈ ప్రొజెక్టర్స్ కానీ నేను కానీ వెనక స్క్రీన్ కానీ మీకు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూసారు కదా. ఈ లైటింగ్ లో వీటి పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి. ఆన్ చేస్తున్నానండి నేను. ఇది ఆన్ చేస్తాను, అలాగే ఇది కూడా ఆన్ చేస్తాను. చూడండి, నేనైతే తప్పుకుంటున్నాను, మీరైతే అక్కడ పర్ఫార్మెన్స్ చూడండి. ఓకే, ఈ రెండిటి ఇంటర్ఫేస్ అయితే ఒకసారి చూడండి. బ్రైట్నెస్ పరంగా రెండు మనకి బాగానే కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఇదైతే మనకి టెక్స్ట్ బాగానే కనిపిస్తుంది. ఇది కూడా నాకు టెక్స్ట్ చాలా చక్కగా కనిపిస్తుందండి. నాకు దీనికంటే కూడా ఇక్కడ టెక్స్ట్ అయితే ఇంకా కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ గెస్ట్ చేయగలుగుతున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి, గెస్ట్ చేయగలరా లేదా అనేది. ఇవి రెండు ఇప్పుడు డిఫాల్ట్ లోనే ఉన్నాయి. ఇది ఇది ఇదేమో టాప్ ట్రో X6, అదేమో పిక్స్ ప్యాక్ పవర్. ఈ రెండు మనకి డిఫాల్ట్ లైటింగ్ లోనే ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. అంటే ఇవి కొంచెం పిక్చర్స్ పెద్దగా ఉన్నాయి, కొంచెం బ్లర్ అనిపిస్తుంది. అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకి బాగా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే మనం వీటి మీద వీడియో ప్లే చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఇప్పుడైతే ఇంచుమించు ఒకే రకంగా కనిపిస్తున్నాయి బ్రైట్నెస్. మనమైతే దీని మీద వీడియో వేస్తే మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను ఒక వీడియో ప్లే చేస్తాను. పెన్ డ్రైవ్ పెట్టి ఈ రెండిట్లో ఒకే వీడియో ప్లే చేస్తే మీకైతే అర్థమవుతుంది. ఓకే, దీనిలో పెన్ డ్రైవ్ పెట్టాను, అలాగే దీనిలో కూడా పెన్ డ్రైవ్ పెట్టానండి. రెండిట్లో పెన్ డ్రైవ్ పెట్టాను, అలాగే దీనిలో కూడా ఫైల్స్లోకి వెళ్తున్నాను. చూడండి, ఓకే. శాండిస్క్, ఇది కూడా శాండిస్కే, ఇది కూడా శాండిస్కే ఆన్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి మనకి టాప్ ట్రో X6 అండి. ఇది వచ్చేసి పిక్స్ ప్యాక్ పవర్. మీరు అక్కడి నుంచి గమనించండి, మీకు ఏది క్లారిటీగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. నాకైతే టెక్స్ట్ అది చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. ఇదైతే కొంచెం డల్ గా కనిపిస్తుంది, అంత క్లియర్ గా అయితే లేదు. ఓకే, టైగర్ డెమో అయితే నేను ఈ రెండిట్లోనూ ఒకేసారి ప్లే చేస్తున్నాను. చూడండి, ఓకే, ఆన్ చేశానండి. చూడండి ఎంత క్లారిటీ ఉందో. ఇక్కడ
ఇక్కడ క్లారిటీ తగ్గింది చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది మీకు. ఇది 12,000 లూమియాన్స్, ఇది 11,000 లూమియాన్స్, ఇది 1,000 లూమియాన్స్ ఎక్కువే. అయితే మనకి ఇది బ్రైట్నెస్ ఎక్కువ రావాలి కానీ తక్కువ వస్తుంది. ఇది ట్రూ అండి, ఇది ట్రూ కాదు, మనకి చూస్తే అర్థమవుతుంది. 11,000 లూమియాన్స్ కి 12,000 లూమియాన్స్ కి తేడా చూడండి. ఏది జెన్యూన్ మీరే నిర్ణయించండి. నేచురల్ కలర్స్ వస్తున్నాయి, నేచురల్ కలర్స్ రావడం లేదు. షార్ప్నెస్, డెప్త్ చాలా బాగుందండి. దీనిలో తగ్గింది చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది చూడండి మీకు. ఈ రెండు డిఫాల్ట్ ఏనండి, ఈ రెండు వివిడ్ లో పెట్టాను. VIVID రెండు వివిడ్ లో ఉన్నాయి. ఈ రెండు డిఫాల్ట్. క్లారిటీ అదిరింది, క్లారిటీ తగ్గింది. 12,000 లూమియాన్స్, 11,000 లూమియాన్స్ తేడా చూసారు కదా. ఓకేనండి, ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా. ఇప్పుడైతే పిక్చర్ చూడండి ఎలా ఉందో క్లారిటీ. టాప్ ట్రో 6X కి అలాగే పిక్స్ ప్యాక్ పవర్ కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. టాప్ ట్రో 6X పిక్స్ ప్యాక్ పవర్, లైటింగ్ ఉంది, క్లారిటీ ఉంది. లైటింగ్ తగ్గింది, క్లారిటీ కూడా తగ్గింది. పిక్స్ ప్యాక్ పవర్ అయితే లైటింగ్ ఎక్కువ ఉంది, క్లారిటీ ఉంది, చాలా తేడా ఉంది. చూడండి ఎంత క్లారిటీ తేడా ఉందో. చాలా ఉందండి, చాలా అంటే చాలా ఉంది, ఘోరంగా ఉందండి. మరీను చాలా తేడా ఉంది. బెట్టింగ్ ఆడడం ప్రమాదకరం. బెట్టింగ్ వల్ల ఆస్తులు, కుటుంబాలు, చివరికి ప్రాణాలు కూడా పోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మారు, జనాన్ని మార్చు. మీ AHR. పిక్స్ ప్యాక్ పవర్ టాప్ ట్రో X6 ఇది 12,000 లూమియాన్స్, 11,000 లూమియాన్స్. ఏది ట్రూ ఒకసారి మీరే చెప్పండి. 11,000 లూమియాన్స్ ట్రూనా, 12,000 లూమియాన్స్ ట్రూనా? ఇది 11,000 నిజమైతే ఇది 12,000 కదా, మరి ఎందుకు తగ్గిందండి? ఇది ట్రూ మనకి అందిస్తుందా? ఇది 11,000 లూమియాన్స్ అయితే ఇది 12,000 లూమియాన్స్ కదా, మరి దీనికంటే బ్రైట్నెస్ ఇది ఎక్కువ ఉండాలి కదా. ఎక్కువ ఉందా అండి? దీనికంటే మీకు ఎక్కువ కనిపిస్తుందా? ఒక్కసారి మీకు లైట్ తీసేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, చూడండి సార్, నేచురల్ కలర్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ గెస్ట్ చేశారా? ఈ టేబుల్ కలర్ నేచురల్ గా కనిపిస్తుంది చూడండి. అక్కడ చూడండి టేబుల్ కలర్ ఎలా కనిపిస్తుందో. చూసారు కదా, ఈ రెండింటికైతే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మనం ఖచ్చితంగా దీన్నైతే పర్చేజ్ చేయాలి, డౌట్ ఏం లేదండి. ప్యూర్ ఇచ్చినట్టు లూమియాన్స్ అయితే దీనిలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, మనకి దీనిలో అవటం లేదు. ఇది 11,000 లూమియాన్స్,
ఇది 12,000 లూమియాన్స్. పిక్స్ ప్యాక్ మనకి తక్కువ కనిపించాలి, టాప్ డ్రో ఎక్కువ కనిపించాలి, కానీ చాలా తేడా ఉంది చూడండి. దీనికంటే బ్రైట్నెస్ తగ్గింది, నేచురల్ క్వాలిటీ తగ్గింది, ఎవ్రీథింగ్. దీని మీద ఇది డల్. చూశారు కదా? ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా? దీన్ని బట్టి మీరు ఏ ప్రొజెక్టర్ తీసుకోవాలో ఆలోచించుకోండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.